నేను వాణ్ణి కొట్టేసరికి మా ఫ్రెండ్స్ ఉండి ఎందుకురా వాణ్ణి కొడుతున్నావు, వాడేం తప్పుగా అన్నాడు, ఇప్పుడు ఇంతవరకు వచ్చాము ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయలేమా అంటుంటే, అది కాదురా ట్రాక్ మీద కూర్చొని తాగుతాము, ఓకే మనం ఏమైనా తక్కువ తాగుతామా, 4 బాటిల్ తెచ్చుకున్నాము, ట్రైన్ వచ్చే టైంలో మొత్తం ఎక్కువైపోయి అక్కడ నుంచి లేవలేకపోతే ఏంటి పరిస్థితి, న్యూ ఇయర్ రోజు 4 ఫ్రెండ్స్ అని పేపర్లు పడతాం రేపు అని చెప్పేసరికి వాళ్ళు సరే నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కాకపోతే బాటిల్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వద్దులే, జస్ట్ అక్కడ కూర్చొని 1 గ్లాస్ తాగి వచ్చేద్దామన్నాడు. వద్దని గట్టిగా వాదిస్తుంటే వాళ్ళలో ఒక్కడు హాస్టల్లో ఉన్న వాళ్ళని నువ్వే లాక్కొచ్చావు ఇక్కడికి ఎంజాయ్ చేద్దామని, ఇప్పుడేమో అలా వద్దు ఇలా వద్దు అంటున్నావు, అసలేంటిరా నీ బాధ, ప్రతిదానికి అడ్డొస్తున్నావు, మీ ఇంటికి వచ్చాము అనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, చాలరా బాబు ఇంకెప్పుడు మీ ఇంటికి రాము అనేసరికి ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు చెప్పినట్లే అందరి గ్లాసెస్ లో కొంచెం మందు పోసుకొని పట్టాల మీదకి వెళ్లి కూర్చొని చీర్స్ అనుకొని పెద్దగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి తాగుతున్నాము. అలా తాగుతుంటే నా లెఫ్ట్ హ్యాండ్ ని సడన్ గా పట్టాల పైన పక్కకు పెట్టాను, ఏదో తగిలింది చేతికి మాత్రం, స్పర్శ ఎలా ఉందంటే ఒక మనిషి స్పర్శలానే ఉంది. ఆ స్పర్శ తగలంగానే ఒక్క నిమిషం స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్నాను ఏమై ఉంటుంది అని. ఇప్పుడు వీళ్ళతో చెప్తే తిడతారు, అదే ఆలోచిస్తూ ఒక పక్క తాగుతూనే ఒక పక్క గోర్లు కొరుక్కుంటున్నాను.